మరొక సందేహం అండి. గుంటూరు నుంచి మహేశ్వరరావు గారు రాస్తున్నారు. పితృదేవతలు అంటే మరణించిన మన పూర్వీకుల లేక దేవతల తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పితృదేవతలు అంటే పితృలోకానికి వెళ్ళిన వాళ్ళు అనర్థం. మనకి మన కుటుంబం కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదో కొంత సొమ్ము పెట్టుబడిగా ఇచ్చిన వాళ్ళు కానీ, మనకి చదువుని చెప్పి మన బుద్ధిని వికసింపజేసి మన జీవితానికి ఓ మార్గదర్శకులైన వారు కానీ, లేదు మన కుటుంబం విచ్ఛిన్నమైపోయి సంసార భాండం పగిలిపోయే సందర్భంలో దాన్ని జాగ్రత్తగా అతికించేసి మళ్ళీ పొరపచ్చాలు లేకుండా చేసినటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వారు ఎవరైనా సరే మరణించినట్టయితే మనకి వాళ్ళ యందు శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళందరూ పితృదేవతలే అవుతారు. మనం ఎవరి విషయంలో శ్రద్ధని చూపిస్తున్నామో ఆ శ్రద్ధని చూపించేటటువంటి ఎందరున్నారో వారందరూ కూడా మరణించినాక పితృలోకాలకి వెళతారు. వాళ్ళు మన పాలిటి పితృదేవతలు అవుతారు. అంచేత పూర్వీకులు అందరూ అవుతారా అంటే పూర్వీకులందరికీ మనం పెట్టి తీరాల్సిందే. శ్రీమద్ రామాయణంలో మాట అంటాడు, మరణాంతాని వైరాణి నివృత్తన్న ప్రయోజనం. అబ్బాయి నాకు ఆయనకి పడదండి, మా బాబాయికి నాకు ఎప్పుడూ పడేది కాదు కాబట్టి బాబాయి పేరు తప్ప మిగిలినందరికీ పెడతాను. తప్పు. మరణాంతాని వైరాణి, జీవించినంతకాలమే వైరం, మరణించిన తర్వాత కాదు. వాలి వధ జరిగిన తర్వాత సుగ్రీవుడు అన్నాడు, వాడికి నేను ఏ విధంగానూ నివాపాంజలిని అంటే చేయవలసిన శ్రాద్ధక్రియని చేయను, తప్పు అని రామచంద్రుడు అక్కడ నిలబడి చేయవలసిన అన్నిటినీ స్వయంగా చేయించి సుగ్రీవుడి ద్వారా మనకి నేర్పాడు. మరణంతో వైరం పోతుంది కాబట్టి చేయవలసిందే. అలాగే రావణాసురుడు రావణాసురుడు మరణించిన తర్వాత విభీషణుడి ద్వారా చేయవలసిన అన్ని కృత్యాలని చేయించాడు దగ్గర నిలబడి. అవన్నీ ఎందుకు అంటే మనం ఎలా ప్రవర్తించాలో ఆ సంప్రదాయాన్ని తెలిపేందుకు. కాబట్టి పితృదేవతలు అంటే మన విషయంలో ఎవరు శ్రద్ధ చూపించారో, మనం ఎవరి విషయంలో శ్రద్ధ చూపించవలసి ఉన్నామో వాళ్ళు పితృలోకానికి చేరినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇయ్యవలసిన విధానం, పితృదేవతాలోకంలో ఉన్నటువంటి వారికి ఇయ్యవలసిన విధానం అదే పితృలోక శ్రాద్ధము. అంటే నిశ్చయం తప్పక చేసి తీరాల్సిందే.